సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు. మరొక రోజున ఆయుష్గా మా జీవితాలు పొడిగించారు, అందుని బట్టి మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరిచి ఆరోగ్యం ఇచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని అయా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం. శ్రేష్టమైన విషయాలు మాకు బోధించి మమ్మలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న దేవా మీకు వందనాలు. అయ్యా, మా జీవితాల్లో చక్కని శ్రేష్టమైన జీవితాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మీ ఆశీర్వాదాలతో నింపి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దీనిలో 4 భాగాలుగా మనం చెప్పుకున్నాం. దేవుని దృష్టిలో నేరస్తులని మొదటి 3 వచనాలు, దేవుని తీవ్ర తృణీకారమని 4 నుంచి 6 వచనాలు, దేవుని మహిమగల కుమారుడని 7 నుండి 9 వచనాలు, దేవుని కృపగల ఆత్మ అని 10 నుండి 12 వచనాలు మనం చూసాం. ఈ 4వ భాగంలో 10 నుండి 12 వచనాల్లో ఈ లోక సంబంధమైనటువంటి రాజులు కానీ అలాగే భూపతులు, ఈ లోక సంబంధమైన వాళ్ళకి ఒక 4 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, లేదా 4 కమాండ్స్ ఇస్తున్నాడు. 1, వివేకులై ఉండండి. 2, యెహోవాను సేవించండి. 3, బోధ నొందుడి. 4, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి, వివేకులై ఉండాలి, గడగడ వణుకుచూ సంతోషించాలి, బోధ నొందాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు విషయంలో ఫిలిప్పీ పత్రికలో 2:12 మనం చూస్తే, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అనే మాట మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క కుమారుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన కుమారుణ్ణి మనం దేవుని యొక్క భక్తి విశ్వాస విషయాల్లో ఆయన్నే మనం ముందు పెట్టి ఘనపరచాలి. ఎప్పుడైతే కుమారుణ్ణి ఘనపరుస్తామో తండ్రిని కూడా మనం ఘనపరిచినట్టే. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం దైవ కృప కలిగి వినయంతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం అని ఉంటుంది. కీర్తన 34:8లో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే క్రీస్తు విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి, దేవుణ్ణి సేవించాలి, భయభక్తులు కలిగి ఆయన దగ్గర మనం ఉండాలి అని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మగా పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకిచ్చారు. ఆయన మనలో ఉంటే ఈ భయభక్తులు మనం కలిగి ఉంటాం. ఆయనకు వినయము విధేయత కలిగి మనం జీవిస్తాం. అందుకే యోహాను సువార్త 5:23లో ఒక మాట ఉంటుంది కదా, తండ్రిని ఎవరైతే గణపరుస్తారో వాళ్ళు కుమారుని గణపరుస్తారని, కుమారుని ఎవరైతే గణపరుస్తారో వాళ్ళు తండ్రిని కూడా గణపరుస్తారని. 5:23 అండి యోహాను సువార్త. తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. అంటే ఎవరైతే కుమారుని గౌరవిస్తారో, అంటే ప్రభువైన క్రీస్తుని వెంబడిస్తారో అనుకరిస్తారో వాళ్ళే తండ్రిని ఘనపరిచినట్లు కూడా. అందుకే 12వ వచనంలో కుమారుడు అనేటువంటి పదాన్ని, కుమారుని ముద్దు పెట్టుకోండి, ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది గౌరవప్రదమైన సూచనగా గుర్తుగా మనకు అనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథం 19:18లో, హోషేయ గ్రంథం 13:2లో కూడా ఈ ముద్దు పెట్టుకోవడం గురించిన విషయాలు గౌరవ సూచనగా కుమారుణ్ణి మనం హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలని ఆయన్ని గౌరవించడానికి సూచనగా మనకి కనిపిస్తూ ఉంది. కుమారుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం ఇక్కడ బర్ అనేటువంటి అరామీ భాషలో పదం వాడబడింది.
ఆదిమగా అంటే హెబ్రీ, గ్రీకు, బైబిల్ వాటిలో మనం చూస్తే ఈ 12వ వచనంలో ఉన్న కుమారుడు అనే ప్లేస్లో బర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇది అరామీ భాషకు చెందినటువంటి పదం. అంటే దాని అర్థం ఏంటంటే శుద్ధమైన లేదా శుద్ధమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించండి అని. జిరోమ్ వంటి వారు ఆయనను పరిశుద్ధముగా ఆరాధించుడి అనే పదాన్ని ఉపయోగించారు ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోండి అనే ప్లేస్లో. అంటే ప్రభువైన క్రీస్తు వారు దేవుని కుమారుడు. మెస్సీ అంటేనే ఆయన దేవుని కుమారుడు అని మనకి అర్థమవుతుంది. సో అందుకనే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, కుమారుణ్ణి ఆశ్రయించండి. కుమారుని ఆశ్రయిస్తేనే మనము ధన్యులం. ఒకవేళ కుమారుణ్ణి మనం గౌరవించకపోతే తండ్రి కోపగిస్తాడు. దేవుడు కోపగిస్తే మనం ఖచ్చితంగా ఆయన శిక్షకు గురవుతాం, ఆయన శిక్షకు పాత్రులం అవుతాం. అలాగే త్రోవ తప్పి నశించిపోతాం. ఆయనను ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ధన్యులమవుతామని చెప్తున్నాడు. బైబిల్లో చాలా చోట్ల ఈ మాట రాయబడి ఉంది. కీర్తనలో 34:8 ఆ మాట మనం చూస్తాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించే వారిని ఏ ఒక్కరిని కూడా ఎవ్వరు కూడా ఆయన్ని ఆనుకుని ఉంటే లేదా ఎవరు కూడా ఆయన్ని నమ్మిన వారు సిగ్గుపడనివ్వడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనూ సిగ్గుపడనని లేఖనం చెబుతుందని చెప్తారు. కాబట్టి కుమారుణ్ణి అనగా ప్రభువైన క్రీస్తుని మనం వెంబడించాలి. ప్రభువైన క్రీస్తు మీద మనం ఆనుకోవాలి. ఆయనే మనకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మెస్సియా దిగొచ్చాడు. కాబట్టి ఆయన బోధను మనం పొందుకోవాలి, యెహోవాను సేవించాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. అప్పుడే మనకు దేవుని యొక్క ధన్యత, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతాయి. అలాగా ఆయన్ని మనం వెంబడిద్దాం, ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన్ని మనం హక్కును చేర్చుకుని ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన్ని స్థిరంగా ఆయన్ని మన జీవితాల్లో ప్రతిష్ఠించుకొని ఆయనే మనకు ఆశ్రయం, ఆధారంగా ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.